గుర్తు చెప్పుకోవచ్చు, ఇంకో మార్పు ఉందండి. అది ఎవరు చెప్పలేదు, నేను చెప్పలేదు, ఇందాక చెప్దాం ఫోన్ చెప్పలేదు. వీరిద్దరికి అభిరుచులు వేరు, అభిప్రాయాలు ఒకటండి. ఒకరు గుర్తు పంపిస్తాం, ఒక తాలింపు పంపిస్తాం, ఇద్దరు అభిరుచులు వేరు, అభిప్రాయాలు ఒకటి. వెల్ సెడ్, వెల్ సెడ్. తర్వాత మనకి విశాఖపట్నంలో రికార్డింగ్స్ చేస్తున్నప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళినా లేదా ఇక్కడ గాయకులతో పాడించిన మేల్ సింగర్స్తో ఎక్కడా ప్రాబ్లం రాలేదండి. మేల్ సింగర్స్ ఉన్నారు ఇక్కడ, మనకు చక్కగా ఉన్నారు. అక్కడ సారంగపాణి గారితో పాడించేవారు. మాకు ఫిమేల్సే ప్రాబ్లం వచ్చింది. ఫిమేల్స్ అయితే కొన్ని అయితే నిత్య సంతోషిని గారు ఇలాంటి వాళ్ళతో పాడించాం. తర్వాత జనరేషన్లో మాకు తయారైంది అఖిల. అఖిల చిన్నపిల్లప్పుడు పాడించేవారు. అలాగే మూల శ్రీలత కూడా చిన్నపిల్లప్పుడు లక్ష్మీ పురాణం పాడిస్తే, అంటే ఫ్రాంక్లీ చెప్పాలని నాకు నచ్చేది కాదు. చిన్నపిల్లల పాట ప్రొఫెషనల్గా వెళ్ళదు, అది కమర్షియల్ కదా, కమర్షియల్ కదండి. అయితే నేను అనేవాడిని, మనం సీడీలు అమ్ముతున్నాం, ప్రొఫెషనల్ కదండి, కొంచెం మెచ్యూర్డ్ వాయిసెస్ అయితే బెటర్గా నేనే అడ్వైజ్ చేసేవాడిని ప్రతి విషయంలో. అంటే వద్దని కాదు నా ఉద్దేశం, మెచ్యూర్డ్ సింగర్సే పాడాలి నేననేవాడిని. ఆ టైంలో నాగభూషణం గారు ఎంకరేజ్ చేసింది అఖిలని. తనకి బహుశా 10 years ఏజ్లో కోసం 8 years ఏజ్లో 8 years ఏజ్లో ఇక్కడికి ఎంటర్ అయ్యి చాలా అభ్యాసం చేసి నేర్చుకుని, అంటే తను ఈ అభ్యాసంలోనే తను డెవలప్ అయింది. అంటే ఎవరైనా అంతే, ఇప్పుడు పాడుతున్నప్పుడు లోపాలు తెలుస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయడం అలాగా తెలుస్తుంది. ఇవన్నీ ఆ అమ్మాయి చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఏ పాటైనా అలవోకగా పాడేయగలిగిన స్థాయి. అంటే వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఆర్ డివోషనల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంత చక్కని స్థాయికి ఆ అమ్మాయి వచ్చింది. ప్లీజ్ రామ్మా, నీ గ్రాటిట్యూడ్ చెప్పు. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఒక సభలో. కంగ్రాట్స్ అంకుల్ 30th anniversary. అయితే నాకు 8 years ఉన్నప్పటి నుంచే నేను సింగింగ్ 6 years నుంచి స్టార్ట్ చేశాను. కానీ స్టూడియో రికార్డింగ్ పాడడం అనేది 8 years ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను. సో మొత్తం నాకు 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంకుల్ వాళ్ళతో. 8 yearsకే నేను రామాయణం లాంటి చాలా పెద్ద ఆల్బమ్స్ ప్రాజెక్ట్స్ ఈ అవకాశం మాత్రం అంకుల్ వాళ్ళు ఇచ్చింది. అలాగే ఊర్మిళ నిద్ర అని చాలా పురాణంకి రిలేటెడ్ అన్ని ఆల్బమ్స్ కూడా నేను చేశాను. ఏదైనా నాకు కూడా తెలీదు అన్నీ పాడగలనని. డబ్బింగ్, అడ్వర్టైజ్, గోమాత, అవును చాలా అవును. అయితే నాకు తెలిసి ఒక 3000 పైనే సాంగ్స్ పాడుంటాను శ్రీమాతకి. అది నాకు తెలిసి అది లక్కీ అంకుల్, అంత మీరు ఇచ్చిన ఆపర్చునిటీయే. ఇది కాకుండా చాలా చిన్నతనం వల్ల లైక్ 8-9 years వల్ల అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్ కూడా అంత ఇష్టమే, కానీ అదొక నిజంగా ప్రొఫెషన్గా నేను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. ఆ టైంలో కూడా లేదు ఈరోజు నేను ఆడుకోవాలి, నేను ఎక్కడికో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, అంకుల్ నేను రానంటే సరే నీ ఇష్టం, ఈ పూట వదిలేసే రేపు బుజ్జగించి పాడించేవారు. ఎప్పుడూ సరే వద్దులే వెళ్ళిపో, నువ్వు పాడినంటే సరేమ్మా వదిలే అని ఇంకొకరి చేత ఎప్పుడు పాడించలేదు. ఆ ఒక్క పూట వదిలేసి సరే నీకు తెలీదు చిన్న ఏజ్ అని చెప్పి నెక్స్ట్ డే వెయిట్ చేసి నెక్స్ట్ డే పాడించేవాళ్ళు. ఎంత అల్లరంటే స్టూడియోలో సింగింగ్ రూమ్లో ఇది ఉంటుంది కదా, అది అంటిస్తే అది పీకేస్తూ ఉండేదాన్ని మాట, పాడుతూ అది లాగేస్తూ చింపేస్తూ ఉండేదాన్ని. ఒక 2-3 సార్లు అబ్జర్వ్ చేశారు అంకుల్. ప్రతిసారి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చిరిగిపోతూ ఉండేది, ఎక్కువ చిరిగిపోతూ. ఇది నువ్వే చేస్తున్నావా అని అడిగారు. నేనేమో నాకు కూడా తెలియదు అది చేస్తున్నా అని, పాడుతూ చింపేస్తూ ఉండేదాన్ని. అంకుల్ ఏమో ఒకరోజు లోపలికి వచ్చి ఇంకా నాతో పాటు నించున్నారు. పాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు లోపల అని చూస్తూ చెక్ చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు కూడా నేను చింపుతున్నాను. ఓకే నువ్వే చింపుతున్నావు అన్నమాట. అమ్మ చింపొద్దు, మనది కాదు స్టూడియో. అసలు స్టూడియో పెట్టక ముందు నుంచి కూడా అది ఉండింది, మనది కాదు స్టూడియో, మనం ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు, వద్దు అంటే
చాలా అల్లరి, చాలా భరించారు చిన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ అంకుల్. అంతే. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత సంస్థకి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన స్టూడియో వయసు, నా వయసు రెండు ఒకటే. నేను 93లోనే పుట్టాను. సో శ్రీమాతతో నా అసోసియేషన్ అన్నది నాకు ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. శ్రీనివాస్ అంకుల్ చెప్పారు, లక్ష్మీ పురాణం నేను మా అక్క శ్రీదేవి పాడడం జరిగింది. అప్పుడు నా వయసు చాలా చిన్నది, చాలా అల్లరి చేసేదాన్ని అనేసి రీసెంట్గా చెప్పారు నాగభూషణ్ అంకుల్. సో మధ్యలో కొన్నాళ్ళు నాకు తెలిసి గ్యాప్ వచ్చింది. మళ్ళీ రీసెంట్లీ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 2015-16 నుంచి నేను మళ్ళీ శ్రీమాతలో రికార్డింగ్స్ పాడడం స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని రకాల రికార్డింగ్స్ నేను పాడాను. అంటే డివోషనల్ పాడాను, నార్మల్ లవ్ సాంగ్స్ లాంటివి పాడాను, అన్ని టైప్ ఆఫ్. అసలు ఫోక్ సాంగ్స్ అనేవి నేను పాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే అంకుల్ బాగా ఎంకరేజ్ చేసేవారు, ఫోక్ సాంగ్స్ ఇవి పాడు అవి పాడు అంటే. నాకు ఫోక్ సాంగ్స్ నా స్టైల్ కాదు, నేను పాడలేను అంటే, లేదు పాడాలి అని చెప్పి నాగభూషణ్ అంకుల్తోనే చాలా ఫోక్ సాంగ్స్ నేను పాడడం జరిగింది. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రాసిన స్వరపరిచిన పాటలు నేను పాడడం జరిగింది. అంత మంచి అవకాశాలు వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని ఒక రకంగా. అంటే వాళ్ళు ఎంత ఒక ఫ్యామిలీ లాగా మనల్ని ఎలా చూసుకుంటారు అంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను పికప్ చేసుకొని ఇంటి నుంచి నా రికార్డింగ్స్ పాడించి మళ్ళీ నన్ను ఇంటికి డ్రాప్ చేసేవారు. అంత కేరింగ్ చేశారు నన్ను మొత్తం శ్రీమాత సంస్థ. సో అవన్నీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా ఇంత మంచి సంస్థతో అసోసియేట్ అయి ఉన్నందుకు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలిని. ఇంకా నాకు బోల్డ్ అనే అవకాశాలు మీరు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి పాటలు నేను ఇంకా బోల్డ్ అని పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీలత. వర్ధమాన గాయకుడు, అలాగే పాడుతా తీగ విన్నర్ ధీరజ్, వాళ్ళ నాన్నగారు నాని, కీబోర్డ్ రాజేష్ గారు, వారితో కలిపి శ్రీమాత అధినేతల్ని జ్ఞాపికతో సత్కరిస్తూ ఉన్నారు. వెరీ నైస్. హలో, వెరీ గుడ్. వెరీ నైస్ ధీరజ్, మంచి బాగుంది. ఈ పాడుతా తీగ సిరీస్ తోటి మన విశాఖపట్నానికి వన్నె తెచ్చిన పిల్లలు ఎక్కువ. అందులో ధీరజ్, అలాగే ఉదయ్ కుమార్ వాళ్ళ పాప, తర్వాత అది సార్థక్, వీళ్ళందరూ మన వైజాగ్ పిల్లలే కావడం అది చాలా గొప్ప విషయం. ధీరజ్, ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మా నాగభూషణ్ అంకుల్కి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను వచ్చాక ఈ స్టూడియో నీదే, నువ్వేం పాడుకుంటావు పాడుకో, అలా నేను నా ఫేవరెట్ ఆల్బమ్ మా అమ్మకి చాలా ఇష్టమైన పాట నేను మాతాలో పాడింది, అమ్మ లేని జీవితం బొమ్మ లాంటిది. ఆ టైంలో మా అమ్మ కూడా నాకు కోరస్ ఇవ్వడం జరిగింది. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ నాకు ఫస్ట్ ఆల్బమ్ లాంటిది. సో నేను అంకుల్ని థ్యాంక్స్ చేస్తున్నాను. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, మొత్తం టీం అంతా కూడా కలిసి ఎవ్రీవన్
థ్యాంక్ యూ. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. థ్యాంక్ యూ. నర్సీపట్నం నుండి వచ్చారు సార్. చక్కని ప్రతిభ ఉన్న గాయకులు నాకు తెలిసినంత వరకు. మీరు కూడా 2 మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు తెలియని వాడికి నా పేరు సూర్య కార్తిక్. పాడతా తీగల్లో ఫైనల్ రన్నరప్ని 2012 బ్యాచ్. నా లైఫ్లో 2 ముఖ్యమైన ఘట్టాలు. 1 పాడుతా తీగ, 2 నా భార్య. దాని తర్వాత నా భార్య ద్వారా, నా భార్య పేరు శ్రీలత, నా భార్య ద్వారా నా లైఫ్లోకి వచ్చింది శ్రీమాత. ఇది 3వది. ఇలా ఈ 3 ముఖ్యమైన ఘట్టాలు, ఇవి ఎప్పటికీ మర్చిపోలేము, నా మనసుకు హత్తుకునేవి. అలాంటి వాటి గురించి, అమ్మ గురించి ఎన్ని మాటలు చెప్పినా అవి తనివి తీరవు. ఓ పక్క నా బిడ్డ ఏడుస్తున్నాడు, అందుకని నేను త్వరగా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ అండి. మీ పాట ఇంకోసారి వినిపించే సందర్భం రావాలని కోరుకుంటున్నాం. అంటే మాకంత సభాముఖంగా చక్కగా. వెరీ నైస్. ఇక అందరికీ నమస్కారం. నాకు మాతా స్టూడియోస్ పేరు కానీ, నాగభూషణ్ అంకుల్ పేరు కానీ ఎలా తెలుసు అంటే, నాన్నగారు చాలా రికార్డింగ్స్ ఇక్కడ చేశారు. చిన్నప్పటి నుంచి వింటున్నాను శ్రీమాత స్టూడియోస్ నాగభూషణ్ గారు అని. నేను ఇక్కడ శ్రీమాతలో పాడుతూ దగ్గర 6 ఏళ్ళు అవుతుంది. 2018 నుంచి పాడుతున్నాను శ్రీమాతలో. నాకు ఎప్పటికప్పుడు అంకుల్ చాలా ప్రోత్సహించారు. నన్నే కాక ఎంతోమంది గాయకులకి, ఎంతోమంది కళాకారులకి శ్రీమాత మంచి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ప్రోత్సాహంతో చాలామంది కళాకారులకి చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు అంటే నాకు శ్రీమాత చిన్నప్పటి నుంచి, నాకు నా 10th ఆ టైం నుంచి నాకు ఎలా తెలుసు అంటే, మెయిన్గా వైజాగ్లో కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఈ డిస్ట్రిక్ట్స్లోని జానపద కళని కానీ, జానపద కళాకారులను కానీ ఎక్కువ నేను ఎక్కడ ఎంకరేజ్ చేయడం చూడలేదు కంపారిటివ్లీ. చాలామంది జానపద కళాకారులకి శ్రీమాత మంచి ప్లాట్ఫామ్ అయింది. వాళ్ళందరూ యుఎస్లో రీసెంట్గా పర్ఫామ్ చేశారు. ఇలా మొత్తం గాయకులకే కాకుండా డాన్సర్స్కి, జానపద కళాకారులకి మంచి ప్లాట్ఫామ్ శ్రీమాత స్టూడియోస్ అన్నది, శ్రీమాత సంస్థ. ఇలాగే నాకు ఎప్పటికీ మంచి అవకాశం ఇవ్వాలి, నేను ఇంకా పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రచన తను మంచి డాన్సరు, మంచి గాయని. తను చేసినటువంటి వీడియోస్ కూడా మన శ్రీమాత ద్వారా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి యూట్యూబ్లో. సో తను కూడా 2 ముక్కలు మాతా గురించి మాట్లాడమ్మా. ముందుగా అందరికీ నమస్కారం. సో మీ అందరి ముందు మాట్లాడేంత పెద్దదాన్ని కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ నాగభూషణం సార్ అండ్ మూర్తి సార్. మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు సింగర్స్కి, ఫోక్ సింగర్స్కి, ఇంకా చాంటింగ్ కూడా చేసే వాళ్ళకి కూడా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సింగర్స్గా ఎప్పుడూ మళ్ళీ కలుసుకుంటూ ఉంటాం మేము, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం ఇక్కడికి వస్తే. ఫస్ట్ మాతా ఎలా తెలుసు అంటే, కింద CD షాప్ ఉండేది, పైన రికార్డింగ్ స్టూడియో. అండ్ ఆ రికార్డింగ్ స్టూడియోలో పాడాలి అంటే ఇట్స్ లైక్ అ డ్రీమ్. సో యా సార్, కంగ్రాచ్యులేషన్స్. ఎన్ని ఇయర్స్ అయింది యాక్చువల్లీ అది తెలియదు మాకు. 31 అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, వెరీ నైస్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీ వాల్యూ ద స్టూడియో అలాట్. అండ్ ఇలాగే 30 కాదు 100 ఇయర్స్ అయిపోవాలని కోరుకుంటున్నాను.
శశిభూషణ్ గారు వారు మాతా సంస్థకి చక్కగా మంచి ఆప్తులు. వారు కూడా తన అభిప్రాయం చెప్తారు. ఫ్రెండ్స్, జస్ట్ నా గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. సో దట్ అంటే కొంతమందితో తెలియదు కదా అందంటూ. నా పేరు శశిభూషణ్ రావు. విజయనగరంలో సత్య విద్యా సంస్థలు ఉన్నాయి. సత్య ఇంజనీరింగ్ కళాశాల, సత్య డిగ్రీ పీజీ కళాశాల, అవి చూస్తుంటాం. ఆ కళాశాలలు మన ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు దానికి చైర్మన్, ఝాన్సీ లక్ష్మి గారు సెక్రటరీ కరస్పాండెంట్, నేను ఝాన్సీ మేడం గారి ఓన్ బ్రదర్ని. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు ఝాన్సీ మేడం అంటే మీరేంటి అంత సింపుల్గా ఉన్నారు, మీరు అద్దెదారంటారు. ఓన్ బ్రదర్ని. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తున్న చాలాసేపు ఉన్నాను. అంటే నా వరకు అయితే ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఏదో నేను ఉన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతమంది గాయకులు, తర్వాత సంగీత దర్శకులు, రచయితలు, అంతా చాలామంది మీరు అందరూ ఉన్నాను. సరే, మేము ఇదేం కాదు కదా, ఇదేం మేము విద్యా సంస్థ దీంట్లో ఉన్నాం కదా. ఎలా వచ్చిందంటే ఒకసారి నాకు అంటే ఎట్లాగా పరిచయం అంటే లాంగ్ టైం బ్యాక్, మేబీ 2005, 2004 ఆ టైము, 2004-2005 టైంలో ఏంటంటే మా ఓన్ బ్రదర్ ఇన్ లా ఉదయ్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు అన్నమాట అప్పుడు. అండ్ ఇప్పుడంటే చాలా యూట్యూబ్లో చాలా వచ్చేసాయి, కానీ అప్పుడులో ఉన్నాయి. ఆయన ఏంటంటే ఆయన స్పీచ్ల రికార్డింగ్ కోసం ఫస్ట్ నాకు గుర్తు అట్లా ఉదయ్ కుమార్ గారు పరిచయం చేశారు నాగభూషణం గారిని. నాగభూషణం గారి ద్వారా మూర్తి గారు పరిచయం అయ్యారు. తర్వాత నన్ను నాది కూడా ఒకసారి ఒక మోటివేషన్ స్పీచ్ చేయమంటే నేను మోటివేషనల్ స్పీచ్ నేను ఒక వీడియో ఒకటి చేశాను అనమాట. దీంట్లో అది ఛానల్లో, శ్రీమద ఛానల్లో కూడా లోడ్ చేసి పెట్టారు. తర్వాత ఇంకొకటి కామన్ థింగ్ ఏంటంటే, మీరు ఎంతమంది తెలుసో లేదు నాకు తెలియదు, కానీ నాగభూషణం గారికి అయితే ఒక కళాశాల కూడా ఉందన్నమాట. ఓకే, శాతవాహన కళాశాల, జూనియర్ డిగ్రీ కాలేజ్, హరిపురం అన్నమాట. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కదా, శ్రీకాకుళం జిల్లా హరిపురంలో అనమాట. సో అట్లాగంటే ఇంకేంటంటే మనం ఏంటంటే గురుగారు నమస్కారం. సో ఆ కళాశాల అంటే మనం కూడా ఒక కళాశాల నడుపుతున్నాం, కళాశాల అని ఒకటి. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమాలు చేసినా మనల్ని పిలవడము, ఆ విధంగా ఏంటంటే ఈ అనుబంధం అలా పెరుగుతున్నాం. ఒకటేంటంటే నాకు ఎప్పుడున్నో ఒకసారి నాకు బాగా గుర్తు, మేబీ ఒక 3 years బ్యాక్ ఏదో మా పిల్లలు ఒక ఫ్లాష్ మాబ్ ఒకటి విజయనగరంలో చేస్తే ఈ సాంగ్ అండి, మీ సాంగ్ మా సాంగే చేశారండి అని చెప్పేసి మళ్ళీ ఆయన క్లిప్పింగ్ నాకు పంపించారన్నమాట. తర్వాత ఏమైందంటే జస్ట్ మళ్ళీ అంటే ఈ సమావేశానికి నేను రావడానికి కారణం అయితే మాత్రం ఏంటంటే ఒక 2 days బ్యాక్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది ఏంటంటే కోట బొమ్మలు PS సినిమాలు ఉండే లింగిల్ అది బాగా ఫేమస్. ఆయన మాకు నిన్న కళాశాల ఒక ఫ్రెషర్స్ డే అయినప్పుడు రఘు అని ఆ పాట పాడిన వ్యక్తి వస్తే ఆయన మళ్ళీ అది నాకు వితిన్ నో టైంలో మళ్ళీ నా సెల్ ఫోన్లోకి అది వచ్చింది. అంటే తర్వాత చూసేసరికి ఏంటంటే ఆ రఘు ఇక్కడే పాడారు, ఆ పాట ఇక్కడే పాడి అంతండి మీ ఛానల్లో ఎప్పటి నుంచో అది ఉందన్నమాట. సో అది మళ్ళీ నేను 2 days బ్యాక్ కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే సార్ చెప్పినప్పుడు ఓకే మళ్ళీ ఎంతమంది అంటే జానపదులు ఎంతమంది మనం చాలా మాట ఎంకరేజ్ చేయడం. నా వర్క్ అంటే రికార్డింగ్ వర్క్ అయితే ఏంటంటే మాకు సత్యనారాయణ మాస్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ ప్రొఫెసర్ అనమాట. ఆయన సాయిబాబా మీద, షిరిడి సాయిబాబా మీద 108 పాటలు రాశారన్నమాట. రాసి అవి రికార్డింగ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ దీంట్లోని నా బాగా గుర్తు అంటే దానికి ముందు మాట బొత్స ఝాన్సీ గారు ముందు మాట ఇస్తే ఇక్కడికి స్టూడియోకి వచ్చి అప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అన్నమాట. ఇక్కడికి వచ్చి స్టూడియోకి రావడము, ఆవిడేమో రికార్డ్ చేసి ఆ సీడీలు అది పెట్టడం అంతా చేసి అట్లా ఏంటంటే ఈ బంధం అయితే అట్లాగా కంటిన్యూ అవుతుంది. సో నాకు మెసేజ్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే 31 years అయిపోయిందా అని 31st వార్షికోత్సవం అన్నారు. అంటే 30 years కంప్లీట్ అయిపోయింది
అయిపోయి 31st ఇయర్కి వస్తున్నప్పుడు ఏంటంటే అంత అంత ఎంత ఫాస్ట్గా 30 years అయిపోయి అనుకుంటున్నాము. కానీ ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే అంటే నేను ఐ అనలైజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, నాట్ ఫ్రమ్ ది మ్యూజిక్ యాంగిల్, బట్ ఏంటంటే నాగభూషణ్ గారు, మూర్తి గారు ఇంత క్లోజ్గా ఉండడం, వాళ్ళ ఫ్యామిలీస్ క్లోజ్గా అంటే ఇంత లాంగ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ సో మెనీ ఆర్గనైజేషన్. ఏదో కొంతసారికి ఆ పార్ట్నర్స్ మధ్య నువ్వేంటి మ్యారేజ్ అయిన ఇంకా ప్రాబ్లం బట్ మ్యారేజ్ అంతవరకు పర్లేదు, మ్యారేజ్ అయిన తర్వాత అదర్ లేడీస్ అది వచ్చిన తర్వాత చాలా కష్టం అట. అలాంటిది ఇంత చక్కగా నువ్వు ఎలాగ నువ్వు ఉంటే మీ ఇద్దరికి మాత్రం నేను మీలాగా అందరూ ఉండాలని కోరుకుంటూ, మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చక్కని జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఇప్పుడు మాకందరికీ కూడా అత్యంత గౌరవనీయులు గురుదేవులు అక్కాజేసులు రమేష్ శర్మ గారు వచ్చారండి. వారికి స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు శ్రీ కిషోర్ గారు శ్రీమాతా సంస్థకి చాలా సంవత్సరాలుగా, సంస్థ ప్రారంభానికి ముందు నుంచే కూడా వారితో అనుబంధం ఉంది. అప్పటికిప్పటికీ కూడా వారితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అందరికీ ఆప్తులైన ఈ సంస్థకి ముఖ్యంగా ఒక బ్యాక్ బోన్ అనమాట. వారు చక్కని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. సంగీతానికి మాకు సంబంధం ఏంటంటే సిటీ ఆడియో వీడియో అనే సంస్థ ఉండేది మాకు. నేను వీళ్ళకి కాంపిటేటర్నే, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు మాకు. ఆ తర్వాత మా సంగీతంలో మా పరిజ్ఞానం ఏంటంటే మా షాపులో క్యాష్ కౌంటర్ వెనకాల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఫోటో పెట్టాం. చక్కటి ఫోటో నాకు చాలా నచ్చిందని పెట్టాను. ఎదురుగా నాకు కూర్చునేవాడిని. ఆయన ఒక మధ్య వయస్కుడు వచ్చి క్యాసెట్లు కొనుక్కొని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని గుర్తుపట్టకుండా మీ అమ్మగారండి అని అడిగాడు. కాదండి. ఎవరంటే వీడికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా తెలియదు, ఏం చెప్పాలని చెప్పి నాకు డౌట్ వచ్చి, అయ్యా మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే ఆవిడ సంగీతాన్ని నమ్ముకునే బతికింది, నేను సంగీతాన్ని నమ్ముకుని బతుకుతున్నాను. మా ఇద్దరికి అదే సంబంధం, అంతకంటే ఏం లేదు. ఆవిడ నమ్ముకుంది, నేను నమ్ముకుంటున్నాను అని చెప్పాను. అప్పటి నుంచి మూర్తి గారు నేను అప్పటి నుంచి అనుబంధం అలా నడుస్తూనే ఉంది. మేము ఆ వ్యాపారం తీసేసినా సరే మూర్తి గారు అదే వ్యాపారంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన చేసిన కృషి చాలా ఓర్పుగా, చాలా కష్టపడి చేశాడు. అలా ఎవరు చేయరు అని ప్రతి దాంట్లో కూడా ప్రతి వాళ్ళు కూడా రెవెన్యూ బ్యాక్ ఏంటని చూస్తారు. దీంట్లో మనకి ఏం తిరిగి వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాం ఏంటి అని వీళ్ళు ఏ రోజున కూడా ఆలోచనలు లేరు. అది ఒక బై ప్రోడక్ట్గానే చూశారు తప్పితే దాన్ని మెయిన్ ప్రోడక్ట్గా చూడలేదు. ఎప్పుడైతే దాన్ని మెయిన్ ప్రోడక్ట్గా చూస్తారో అప్పుడు ఇలాంటి వ్యాపారాలు చేయలేరు. కాబట్టి ఆయన చేసిన కృషికి ఆయనకి మంచి పేరు వచ్చింది. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. నాగభూషణం గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. వాళ్ళిద్దరూ 31 సంవత్సరాలు చాలా చక్కగా నడిపారు. ఇంకో 31 సంవత్సరాలను బ్రహ్మాండంగా నడపగలరు. అద్భుతంగా నడిపారు. కంగ్రాట్స్ సార్. ఆల్ ద బెస్ట్ టు యూ సార్. ప్రసాద్ గారు. మూర్తి గారికి నాగభూషణ్ గారికి 38th శుభాకాంక్షలు అండి. ఇంకేం చెప్తానండి. అప్పారాగా రండి, మా కస్టమర్ రండి సార్, మాట్లాడు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు చిన్నలకు అందరికీ నా నమస్సమాంజలి. ముందుగా 31వ సంవత్సరాలు అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు 100 సంవత్సరాలకు అడుగు పెడుతూ కిషోర్ గారు చెప్పినట్లు మీరు డబ్బుల గురించి ఎప్పుడూ చూడలేదు కాబట్టే ఇంకో 100 సంవత్సరాలని సంస్థ ముందుకు వెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శాకర్ బాబు గారు రండి 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 లేదు రండి లేదు లేదు. రంగస్థలం నాటకాలు వీడియో పరంగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వీడియోనే కాదు ఆడియోని ముందు చేయడం జరిగిందనుకోండి, దానికి సంధానకర్తగా వెన్నుదన్నుగా ఉంటూ శ్రీమాత వారి ఆలోచనలకి ఎప్పటికప్పుడు తను ముందుకు నడిపిస్తూ ఇది చేద్దామండి, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మార్కెట్లో బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు తను ఇస్తూ మంచి మంచి ప్రోడక్టులు తయారు చేయడానికి సహకరించినటువంటి ఒక రంగస్థల నటుడైన మంచి గాయకుడు, నటుడు అలాంటి శేఖర్ కూడా మాతా సంస్థ గురించి మాట్లాడతారు. పెద్దలందరికీ కళాభివందనాలండి. పౌరాణిక నాటకం
ఈరోజు పౌరాణిక నాటకం అనేది శ్రీమాత ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించిందంటే దానికి కారణం మూర్తి గారు, పల్లి నాగభూషణం గారు. ఎవరు కూడా ఆదరించేవారు కాదు పౌరాణిక నాటకాన్ని, అసలు రికార్డ్ చేయడం ఎందుకు వేస్ట్ అనేవారు. అలాగే ఆయన ఎంతో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, నాగభూషణం గారు అయితే చాలా నాకు వదిలేశారు. అతను నేను ఏది చేసినా నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అనేవారు. అంటే నేను కూడా అతన్ని ఎప్పుడు ఏం సార్ ఇలాగా మా సార్కి మోసం చేయడం అలా చేయలేదు. అలా కొన్ని మంచి ఇప్పుడు అందరూ కూడా చనిపోయారు, కూడా అంత మంచి యాక్టర్లు కూడా చనిపోయారు. తీసుకొని వచ్చి చేశాను. చాలా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి చేశాను. కానీ వాళ్ళకి అసలు పౌరాణికం తెలియదు. దాన్ని ఇంజెక్ట్ చేశాను వాళ్ళకి ఎక్కించాను. తర్వాత వాళ్ళు పిచ్చెక్కిపోయారు దాని గురించి. ఆ పద్యాలు పాడేవారు. అది ఏదో చాలా ఎవరాలకు మాకు ఎవరు. తర్వాత ఆయన కూడా నాగభూషణం గారు కూడా ఏది చెప్పినా ఈ ప్రోడక్ట్ చేస్తాను సార్, ఈ స్టేట్లో పేరున్న యాక్టర్ అంటే ఆడు పేరున్నది లేదు ఎంక్వైరీ చేసేవాడు కాదు ఆయన. నేను ఎవడు చెప్పేసినా రోడ్డు మీద వెళ్ళిపోయినా సరే తీసుకొచ్చి పెద్ద పేరు సార్ అయినా సరే అతను చూసేవాడు కాదు. విని ఆయన రికార్డింగ్ నాడు సరిగ్గా ఏదో క్యాంప్ పెట్టుకునేవాడు ఆయన. సార్ మీరు రికార్డింగ్ సార్ పెద్దోళ్ళు వస్తారు సార్ స్టార్స్ అంటే, శేఖర్ గారు వేరే పని మీద వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, మీరు చూసుకోండి దివాకర్ చెప్పాను నేను చూసుకోండి అనేవారు. అంతే. ఆయనకి ఎప్పుడు ఆయన ఆశయం ఎప్పుడు వమ్ము చేయలేదని నేను ఏదో నా వరకు నేను చేశాను. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు బాగా నచ్చింది ఆయనలో ముందు చూపు ఉందండి. అతనికి పౌరాణిక నాటకం ఫస్ట్ టైం యూట్యూబ్లో పోస్ట్ చేసినటువంటి మహనీయుడు అతను. అలా పోస్ట్ చేసినప్పుడు ఆడియో ఫస్ట్ పోస్ట్ చేశారు, తర్వాత వీడియోలు మరి ప్రబలం చేసాం. చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు బ్రతికే ఉన్నారు, కొమ్ములు తిరిగిన మునగాలు, వాళ్ళు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రతి పౌరాణిక నాటకం ఎలాగ పోస్ట్ చేస్తావు, రేపు పొద్దున్న నాటకాలు చూడడానికి రారు జనాలు, ఇలాగైతే నాటకాలు పడిపోతాయి, పౌరాణిక నాటకాన్ని తీవ్రమైన అన్యాయం చేసావు నువ్వు అన్నారు. వాళ్ళే పిచ్చెక్కిపోయి ఇక్కడ రికార్డింగ్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు లక్షలు కోట్లలో ఉన్నాయండి పౌరాణిక యూట్యూబ్లో పెట్టాం. ఫస్ట్ నాంది పలికింది ఆయనే, నాగభూషణం గారే. ఫస్ట్ యూట్యూబ్లో పౌరాణిక నాటకం పోస్టింగ్ చేసింది ఆయనే. ఆ తర్వాత ఇప్పుడు పిచ్చెక్కిపోయి వాళ్ళందరూ తిరుగుతున్నారు స్టూడియోల చుట్టూ, వాళ్ళే సెల్ ఫోన్లు పెట్టి రికార్డ్ చేసి వేసుకుంటున్నారు. అది అంత బాగా చేశారు. నా వరకు నేను ఏదో చేశాను, మరి సార్ ప్రోత్సాహం మనమేం చేయగలం. చాలా చేశానులేండి. ఇప్పుడు అవన్నీ నేను కూడా ఇప్పుడు ప్రోగ్రాంకి వెళ్తుంటే, రాయలసీమ సైడ్ వెళ్తుంటే నేను చేసిన ఆడియోలు నేనే చేశాను అని ఉంటుంటాను. ఈ ఎక్కడో ఒకసారి చోడవరం బస్ స్టాండ్లో కూర్చొని టీ తాగుతున్నాను, ప్రోగ్రాంకి వెళ్ళాలి, మొలకారెడ్డిది వినిపిస్తుంది వేట సీన్ వింటుంటే ఈ బాగున్నది ఎవడని పరిగెట్టి వెళ్తే నేను చేసిందే అప్పుడు అనుకున్నా, ఫోన్లేరా బాబు. ఇప్పుడు కూడా నాకు కూడా శేఖర్ బాబు అంటే గుర్తింపు, మాత వల్లే నాకు గుర్తింపు వచ్చింది. అయ్యా శేఖర్ బాబురా నిన్న అక్కడికి వెళ్ళాను సార్, అది కొత్తూరు వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా అందరూ శేఖర్ బాబు రికార్డింగ్ ఉంది, మరి ఇలాగా చూడాలి మాట్లాడాలంటే, రండి అయ్యా ఓనర్ గారితో ఎదురుగా కల్పిస్తాను మిమ్మల్ని, మాట్లాడండి, రండి ఒకరోజు రండి సార్, ఇప్పుడు కొనుక్కుంటారు చెప్తాను మీకు, ఆ రోజు రండి అంటే అంతవరకు వెళ్ళిందంటే మరి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఎవరు ఖాతరు చేస్తారు. అలాగే మా పౌరానికి బాగా రిలేటెడ్ ఏంటంటే మా నళని గారు, ఆయన 100% హెల్ప్ చేస్తారు, 0% పబ్లిసిటీ కోరుకోరు. ఆయన నాకు చాలా బాగా నచ్చుతారు. ఎందుకంటే చాలామంది 10 రూపీస్ చేస్తారు, దాని 1000 రూపీస్ చెప్పుకుంటారు. ఆయన 1000 రూపీస్ చేసినా 0% కూడా కోరుకోరు. ఆయన అటువంటి మహానుభావుడు. నిజంగా ఆయన పౌరాణికాన్ని ఇక్కడ వైజాగ్లో అందరికీ పంచిపెట్టారు. ఆయన స్టేజ్ ప్రోగ్రాల ద్వారా అందరికీ పంచిపెట్టారు. చాలామంది పబ్లిసిటీ గురించి, ఆయన పబ్లిసిటీ కోరుకోడు పాపం. ఆయన నేను అదే బాధపడుతాను ఇప్పుడు, ఎందుకైనా నాకు ఎందుకయ్యా ఏదో చేస్తుంటాడు ఎంతవరకు. ఆయన అలా మహానుభావులు అందరూ కాపాడారు కాబట్టి ఈరోజు నిలబడింది. చాలామంది నాటకాలు ఆడుకుంటున్నారంటే మాతా వాళ్ళు ఆడుకుంటున్నారండి. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, శేఖర్ స్టూడియోలో ఏదైనా మనం వీడియో చేసినప్పుడు ఫోన్ నెంబర్లు ఈ కళాకారులు అంటే డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తున్నాయి వాళ్ళకి. పలానా నేను ఎక్కడో ఇప్పుడు అంతా ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది గుంటూరులోని, ఆ అమ్మాయి నా పాట ఏదో విన్నదంట, ఏదో మన చింతమైన నాటకంలో ఫోన్ చేసింది ఆ అమ్మాయి. చెప్తాను అంటే అంత మరి అంత ముందు చూపు, ఆయనకు బాగా ముందు చూపు. అదే నేను అంటాను, ఈరోజు నాగభూషణం గారికి ఉన్నంత ముందు చూపు వల్లనే ఆయన ముందుకు వెళ్తుంది. ఇది సార్ ఉంటాను సార్. నా భార్యను చీ అన్నవాడనై ఇప్పుడు నీ చేత చీ కొట్టబడినట్టి చెడితి నేను, కన్ను మిన్నరుగక కడివినై తిరుగాడు సర్వనాశనమైన శవము నేను,
తగు మంచి చెడుగుల తారతమ్యం పెంచి తగు మంచి చెడుగుల తారతమ్యం పెంచి మనిషిగా మసలని మనిషి నేను నీ ప్రేమయే నిజమని తలిచి ఫలములు తూరిన పాపి నేను ఇన్ని ఇడుముల చెడుగులకు ఎడమునేనే నన్ను మన్నించమన్నచో నవ్వు కొనరే నవ్వలేక బ్రతికిన బ్రతుకు ఎలా ఇటుల బ్రతుకారిపోగాక ఈ క్షణం విడచితి బంధువర్గములా వీడితి ప్రాణములొగ్గు మిత్రుల విడచితి ఎల్లువాకిలియు వీడితి భార్యను ప్రాత చెప్పుగా అరవింద దలేక్షణ నీ నిమిత్తమై అరవింద దలేక్షణ నీ నిమిత్తమై మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మాయా అమేయ జగంబే నిత్యము నిత్యము అని సంభావించి మోహంబున నాదు ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలను కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా ఇది మాయామేయ జగంబే జగమే అమేయము. ఈయన పేరు శేఖర్ బాబు. ఈయన కోసం ఒక 2 మొక్కలు చెప్పాలి నేను. ఎందుకంటే 20 సంవత్సరాలుగా నాకు పరిచయం శ్రీమాత సంస్థకి. వీళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ అమెరికాలో ఉంటారు. స్టీల్ ప్లాంట్లో గ్రేడ్ 1 ఆఫీసర్స్. చాలా పెద్ద 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 కుటుంబం. ఈయన నిరుపేద. నాకు తెలిసినటువంటి ఆర్టిస్టులందరికీ నిరుపేద, అత్యంత నిజాయితీపరుడు. హరిశ్చంద్రుడు ఎలాగైతే నిజాయితీపరుడో అంతకన్నా గొప్ప నిజాయితీపరుడు ఈయన. ఎలాగంటే ఈ 20 సంవత్సరాల్లో ఒక టీ కూడా శ్రీమాతలో తాగలేదు ఆయన. అంతమంది ఆర్టిస్టులు భోజనం పెట్టినా ఆయన క్యారెట్ తెచ్చుకునేవాడు. తినమంటే వద్దు సార్ అని. ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా మాతాలు పౌరాణికం చేసామంటే ఆయన నల్లయ్య గారి దయ వల్లనే మొత్తం చేయగలిగాం. అంటే నేను జీవితంలో ఈ కలియుగంలో కూడా ఇటువంటి మనుషులు ఉంటారా? ఆయన 3,000కి 5,000కి జాబ్ చేసి ఒక రేక్ షెడ్లో ఉంటూ వాళ్ళ బాబుని చదివించి ఒక మంచి దీనికి తీసుకెళ్ళినప్పుడు కూడా అటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ₹1 కూడా తీసుకోలేదు. ఆయన మనకు పాడినా తీసుకోలేదు, ఆయన మన సర్వీస్ చేసినా తీసుకోలేదు. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను. కూర్చోండి. అంటే చాలామంది సింగర్స్ మా దగ్గరికి వస్తుంటారు. వచ్చి ఆడు ఎప్పుడు స్టూడియోలో పాడుండడు. ఇలా పాడుతా అంటే సరే ఇక్కడ పాటలు పాడిస్తారట కదా. పాడిస్తామమ్మా. ఏం పాడతావు? సరే ఎంత ఇస్తారు డబ్బులు అంటే వాళ్ళు అడిగేది ఎంత ఇస్తావు డబ్బులు అని అడుగుతారు. డబ్బులా? ఏం పాడతావు అంటే శృతి ఉండదు, మతి ఉండదు. అది ఇంతవరకు ఇప్పుడు స్టూడియోలో మొగం ఎక్కువ ఉండరు. కానీ పాడితే డబ్బులు వచ్చేస్తాయట, రాస్తే డబ్బులు వచ్చేస్తాయట అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన BA మ్యూజిక్ చేశారు. అంటే చాలామంది కళాకారులు పౌరాణికంలో వినికిడి జ్ఞానంతో పాడతారు. ఈయన సంగీత జ్ఞానంతో పాడతారు. రాగాలు తెలుసు, సంగీతం తెలుసు. ఎంతోమంది కళాకారులకి లైఫ్ ఇచ్చాడు. ఈయనంటే ఈయన కూర్చుంటే చివర్లో కూర్చుంటాడు. కానీ అందరికన్నా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, అందరికన్నా మంచి వ్యక్తి.
నీతి నిజాయితీలకి కొలమానం అనమాట. అంత గొప్ప వ్యక్తి. ఈరోజు నేను సభాముఖంగా చెప్పపోతే అది తప్పు చేసిన వాడిని అవుతానమాట. ఈరోజు కూడా రైల్వే దీంట్లో పనిచేసి కళాశీగా చేస్తాడు. కానీ పద్యాలు పాడితే ఈయన పద్యం పాడితే ఇంకెవరు కనబడరు. అంత అద్భుతంగా పాడతాడు. వెరీ సింపుల్ మ్యాన్. నిజంగా మాతాలో క్రెడిట్ పొందాలంటే ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. అంటే డబ్బుండి మనకు అవకాశం ఉండి పాడడం పర్లేదు, డబ్బు లేనప్పుడు కూడా రూపాయి ఉంటే రూపాయితోనే ఆయన ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని రావడం వల్ల కుటుంబాన్ని వదిలి ఈ రంగానికి నమ్ముకొని అలా ఉండిపోయాడు. కానీ వాళ్ళ అక్క వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళందరూ 5 అంతస్తులు 10 అంతస్తుల బిల్డింగ్లో ఉంటే 6 మాసాలకు ఒకసారి అమెరికా వెళ్ళి వస్తే ఈయన సింపుల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడిసెలో ఉంటాడు. కానీ వాళ్ళందరికన్నా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, నమస్తే సార్, చాలా హ్యాపీగా ఆనందంగా రండి ఇక్కడ కూర్చోండి, ఆనందంగా ఉంటారు. అటువంటి వ్యక్తిని మనం అభినందించక తప్పదు. ధన్యవాదాలు సార్.